దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములు దేవుని విలువైన మాటలు మనము ధ్యానము చేయుటకు, విలువ ఘనతకు ఆధారమైన దేవుడు మన మధ్యలో ఉండి మాట్లాడుతున్న విధానమును బట్టి దేవుని ఘననామమునకు మాత్రమే మహిమ కలుగునుగాక. అదే సమయంలో దేవుని సన్నిధానంలో దేవుని మాటలు వినుటకు ఆయన పరిశుద్ధ పాద సన్నిధిలో కూడి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు పక్షముగా వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ఎన్నో సందేశాలు ప్రభు మాట్లాడుతూ తన దాసుని బోరగా వాడుకొనుచున్న విధానమును బట్టి ప్రభువుకు మాత్రమే మహిమ. ఈ దినమున మనము ధ్యానము చేయబోయే అంశ భాగము ఏమిటి అనగా, అవమానమునకు కారణములు ఏమిటి? అవమానము. ప్రభునందు ప్రియులారా, మనుషులు మనల్ని అవమానంగా మాట్లాడడమో అవమానపరచడమో మనం చూస్తాం. కానీ బైబిల్ గ్రంథం ఏం సెలవిచ్చిందంటే, వాళ్ళు మిమ్మల్ని అవమానపరిచినంత మాత్రాన మీరు ఆందోళన పడాల్సిన పని లేదు. కానీ కొన్ని మీరే తప్పులు చేసి అవమానానికి కారణం అవుతాయి చూడండి, ఆ విషయంలో జాగ్రత్త. అందుకే మనం లేఖనాల్లో చూస్తే అవమానము అనేది దేవుని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉన్నప్పుడు మరలా చెప్తున్నాను, ఇంకొకరు అవమానపరచడం కాదు, మనకై మనము చేసే తప్పుల వల్ల కలిగే అవమానాలు ఉన్నాయి చూడండి, అవి చాలా లేఖనాల్లో ఉన్నాయి. బహుశా నేను అన్నీ ఈ సందేశంలోనే చెప్పలేకపోతే మరలా ఒక సందేశంలో కూడా మాట్లాడతాను. వాక్య భాగంలోనికి వెళ్దాం. మూలవాక్యాన్ని యెషయా గ్రంథం 61వ అధ్యాయం. ఈరోజు నేను చదివించే ప్రతి చోట మూలవాక్యము తదుపరి ఇది చేస్తే అవమానం వస్తుంది అన్న విషయాలు మనం చూస్తాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 7వ వచనంలో 621వ పేజీలో దేవుడు తనలను మొరపెట్టే వారిని, నలిగిన హృదయం కలిగిన వారిని బలపరచుటకు ఒక మాట చెప్పాడు. ఆ మాట చూద్దాం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించువారు సంతోషింతురు. చాలా ఉన్నాయి, మనకు అవన్నీ వద్దు. అక్కడ ప్రభు ఈ 61వ అధ్యాయంలో మాట్లాడుతున్నప్పుడు సువార్త ప్రకటించే వారికి నలిగిన హృదయాన్ని దృఢపరచుటకు, మొదటి వచనంలో ఉంటాయి అవన్నీ, చెరలో ఉన్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తి, 3వ వచనంలో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము, బూడిదకు ప్రతిగా పూదండ, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము వారికిచ్చుటకు నన్ను పంపి ఉన్నాడు అని ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు ఇక్కడున్నాయి. ఆయన అలాగ మాట్లాడుతూ 7వ వచనంలో అన్నాడు, మీరు అవమానము పొంది ఉన్నారు కదా, దానికి రెట్టింపుగా నేను ఘనతనిస్తాను, నిందకు ప్రతిగా మంచి భాగాన్ని మీరు అనుభవించేటట్టుగా చేస్తాను అన్నాడు. ఓకే, ఆయన చెప్పిన మాట వాస్తవమే. ఇంతకు అవమానం ఎందుకు కలుగుతుంది? అవమానానికి గల కారణాలేంటి? మరలా చెప్తున్నాను నేను. మనల్ని ఎవరో అవమానపరిస్తే మనమేం అవమానపడం. అందుకే ఒక మాట నేను ఎప్పుడూ జ్ఞాపకం చేస్తుంటాను. ఏనుగు రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు ఒక రాజ టీవీగా, అది ఎప్పుడు ఏనుగైనా సింహమైనా మెడ వంచవు, నిటారుగా నడుస్తాయి. అది వెళ్ళిపోయేటప్పుడు
చాలా కుక్కలు మురుగుతూ ఉంటాయి వెనకల, చాలా కుక్కలు. మీరు ఎప్పుడన్నా చూశారో లేదో, మనం వీధులలోకి అప్పుడప్పుడు ఒంటెలు వచ్చేవి కొన్ని. అంటే ఒక పెద్ద జంతువు గురించి మాట్లాడుతున్నాను. అది వెళ్ళిపోయేటప్పుడు చాలా కుక్కలు మొరుగుతాయి. మొరిగాయి కదా అనేది వెనక్కి చూడదు. కానీ కోతులను చూడండి మీరు, అవి వచ్చినప్పుడు కూడా కుక్కలు మరుగుతాయి. అవి మరుగుతుంటే ఈ అంటే ఇవి ఇది అది రెండు కలబడదు. అది పైనుంచి కేక, ఇది కింద నుంచి కేక. మనము రారాజు యొక్క పిల్లలమైనప్పుడు ఎన్నో అవమానభరితమైన మాటలు వస్తాయి. ఆందోళన పడాల్సిన పని లేదు. కానీ అవమానానికి మనమే కారణం అవుతాం చూడు, ఆ సంగతులు మనం తెలుసుకుంటే జాగ్రత్త పడవచ్చు. మొదటి విషయానికి వెళ్దాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము, అవమానం ఎలా కలుగుతుంది. 14వ అధ్యాయం సామెతల గ్రంథం 34వ వచనం, 34వ వచనం, 541వ పేజీలో సామెతల గ్రంథం 14వ అధ్యాయము 34వ వచనం చూద్దాం. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. చాలు. ప్రభునందు ప్రియమైన వారలారా, అవమానానికి కారణం ఏంటంటే పాపము చేయడం. అందుకే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు పాపమట అవమానమునకు కారణం. అది ఒక కారణం. మీరు లేఖనాలను చూస్తూ ఉన్నప్పుడు పాపము చేసిన ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక రీతిగా పట్టబడి అవమాన భరితులవ్వడం మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, అన్నదమ్ములిద్దరున్నారు ప్రారంభ దశలోనే, కయీను, హేబేలు. హేబేలు అర్పణ అంగీకరించబడింది, కయీను అర్పణ అంగీకరించబడాల. మీరు బాగా గమనించండి, భూమి ఆయనదే అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. అందున్న సమస్తము కూడా ఆయనదే. ఈరోజు మనం ఇచ్చే కానుక, అర్పించే ధాన్యం, ఇంకొకటి, ఇవన్నీ ఆయన ఇచ్చినవే. మనం ఎప్పుడు నాది నేను ఇచ్చాను, మేమిచ్చాం అనుకుంటాం. కానీ మీరు దినవృత్తాంతములు మొదటి గ్రంథం 29వ అధ్యాయము చదువుతున్నప్పుడు కొన్ని వేల మనుగుల బంగారం ఇచ్చాడు దావీదు. ఆయన అంటాడు, నీ సుసంపాద్యములో కొంత మేము నీకిచ్చుచున్నాం అన్నాడు. దీని తర్వాత చదవండి 10-14 వచనాల్లో మాట ఉంటాయి. ఇప్పుడు వద్దు, నువ్వు ఇచ్చావు ప్రభువా, దానిలో మేము కొంత ఇచ్చాం అన్నాడు. ఆయన ఇంతగా నేను జనులు ఇచ్చుటకు మేమెంతటి వారము అని కూడా అంటాడు దావీదు ఆ 29వ అధ్యాయం దినవృత్తాంతములో మొదటి గ్రంథంలో. సరే, ఇప్పుడు కయ్యేను హేబేలు యొక్క మంచిదిచ్చారా చెడ్డదిచ్చారా ఇది కాదు దేవుడు చూస్తున్నది. వారి హృదయపు యొక్క స్థితిని చూశాడు. అంటే హృదయములో ఏ భావన ఉందో చూశాడు. ఇచ్చేటప్పుడు దేవుడు ఎప్పుడు కూడా చూసేది ఏంటంటే ఆ హృదయపు యొక్క స్థితిని చూస్తాడు. అందుకే నూతన నిబంధనలో కూడా కొరింథీయులకు 2వ పత్రిక 9వ అధ్యాయములో మీరు ఇచ్చేది ఏదైనా సనుగు కొనకయు బలవంతముగా కాక ఒకడు తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారముగా ఉత్సాహముగా ఇచ్చువారిని దేవుడు దీవించును అంటాడు. సరే, ఇప్పుడు వీళ్ళిద్దరి దగ్గరికి వస్తే అర్పణ కన్నా ముందుగా ఆ మనసును చూశాడు దేవుడు. అందుకే హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను అని రాయబడింది. మీరు చూడండి కావాలంటే, హేబేలునే లక్ష్య పెట్టాడు, అర్పణను లక్ష్య పెట్టాడంటే అతని మనసు ఇచ్చేటప్పుడు, దేవా నువ్వు ఇచ్చావు నాయనా, ఇవి ఇందులో శ్రేష్టమైనది. మలాకి గ్రంథం 1వ అధ్యాయము మనం చూస్తున్నప్పుడు, మీ ఇంటికి ఎవరైనా ఒక యజమానుడు వస్తే, అంటే మీకు ఉద్యోగం ఇచ్చినవాడో పనిచ్చినవాడో అప్పించినవాడో వస్తే అతనికి మీరు ఇచ్చేది ఎలాంటిదై ఉంటుంది? గుడ్డిది ఇస్తారా? అలాగంటాడు ఆయన.
అంటే మీ యజమానునికి మీరు ఇచ్చేటప్పుడు మంచిది ఇవ్వడం మీకు తెలుసు, మీకు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చిన దేవుడునైనా నాకు ఇచ్చేటప్పుడు పనికిమాలిది ఇస్తాడా అని అడుగుతాడు మలాకి గ్రంథం 1, 2, 3 అధ్యాయాల్లో. ఈ అర్పణను చూసిన తర్వాత దేవుడు హేబేలును ఆశీర్వదించినప్పుడు కయ్యూను మనస్సులో అసూయ ప్రారంభమైంది. నేను అందుకే ఎప్పుడు చెప్తుంటాను, అసూయ అనేది చేసే ప్రమాదం ఏంటంటే, మొట్టమొదటిది మీ మీద ఎవరికైనా ఒకరికి అసూయ కలిగింది అనుకోండి, ఆ అసూయ ఒక బిడ్డను కంటుంది. బైబిల్ చెప్పింది కదండి, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణము కనును అని. ప్రతిదీ గర్భం దాలుస్తుంది. అసూయ అధికమైనప్పుడు ఎదుటి వ్యక్తుల మీద ద్వేషం పుడుతుంది. మొదటిది కయ్యూనుకు హేబేలు మీద అసూయ పుట్టగానే మొట్టమొదటి ఏం కలిగింది? ద్వేషం వచ్చింది. ఆ ద్వేషము మూడవది ఏమవుతుందంటే పగగా మారుతుంది. అందుకే యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ప్రభు చెప్పింది, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు అన్నాడు. అసూయ వచ్చినప్పుడే మనం కట్ చేసాము అంటే ఇక ద్వేషం, పగ, ప్రతీకారం ఇవ్వండవు, ఇంకా ఇక్కడే కట్ అయిపోతే. కానీ దీన్ని అలాగే మనసులో పెట్టుకున్నాము అంటే అది ఎదుటి వ్యక్తిగా ఉన్నటువంటిది ఎవరైనా కానివ్వండి, అక్కడ సొంతం ఒక తల్లి పిల్లలే వాళ్ళు, వారి మీద ద్వేషానికి కారణం అసూయ. ఈ అసూయ గురించి మీరు సమూయేలు 1 గ్రంథం 18వ అధ్యాయంలో కూడా చూస్తున్నప్పుడు దావీదును పొగిడారు జనులు. దావీదు 10,000 మంది, సౌలు 1000 మంది అని. ఆ 18వ అధ్యాయం 7-8 వచ్చేసరికి అంటుంది, నాట నుంచి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. అసూయ. ఈ అసూయ ద్వేషమైంది, ద్వేషము పగయింది, పగ ప్రతీకారం తీసుకోవడానికి అవకాశం కోసం వెతకడం ప్రారంభించింది. అప్పుడు చంపేశాడు తమ్ముణ్ణి. మరలా చెప్తున్నాను ప్రియులారా, అసూయ ప్రారంభమైనప్పుడే దాన్ని నివారించకపోతే, అది పక్కన పిల్లోడు చదువు మీద కావచ్చు, లేకపోతే మన బంధువులు, రక్త సంబంధికులు ఎవరైనా కావచ్చు, ఇది నాకు రాకూడదు, నేను దేవుని బిడ్డను, వాళ్ళు బాగుంటే నేనెందుకు అసూయపడాలి అనే భావన వచ్చి అక్కడే కట్ చేసామనుకోండి, వాళ్ళకన్నా దేవుడు మనల్ని దీవిస్తాడు. దీన్ని మనం మనసులో పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళు ఏం చేసినా మనకు ద్వేషం కనిపిస్తుంది. అది ప్రతి దాన్ని చూసేటటువంటి బుద్ధి వంకరగానే ప్రారంభమవుతుంది. చంపేశాడు కయ్యను. ఇప్పుడు ఏమీ తెలియనట్టుగానే ఉన్నాడు. కానీ దేవుడికి తెలుసు కాబట్టి అంటున్నాడు, ఏం చేసావు నువ్వు? నేను కావలివాడనా, అదే ఇదే అన్నాడు. అవన్నీ ప్రక్కన పెట్టేసి అతని రక్తం మొరపెడుతుందయ్యా అని అన్నాడు. మీరు బైబిల్ గ్రంథంలో ఆ మొదటి 4వ అధ్యాయం ఆదికాండంలో చూస్తే అవమానముతో నన్నెవడైనా చంపుదురుగాక అని కోరుకుంటాడు కయ్యను. దేవుడు అంటాడు, నిన్నెవ్వడు చంపడు, నీ దోష శిక్షను నువ్వు భరించాలి. దేవుని బిడ్డలారా, పాపం అవమానమునకు కారణం. దావీదును కూడా చూస్తే మనం అదే జరుగుతుంది. రాజు కదా, ఏం మెయింటైన్ చేయాలో అన్నీ చేశాడు. అన్నీ చేసిన ఒకానొక దినాన దేవుని సేవకుడు అన్నాడు, ఆ మనిషివి నువ్వే. ఎంత అవమానం! దేవుని బిడ్డలారా, అప్పుడప్పుడు మనం చూస్తుంటాం, ఈయన ₹1,00,000 జీతం, 2 లక్షల జీతం, 1.5 లక్ష జీతం, 5,000 20,000కు లంచానికి చేయి తీసుకున్నప్పుడు ఆ పాపం అతని తల ఎత్తుకోనికోకుండా ఇలాగ బట్ట కప్పేసేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఆ ఇంటిల్లిపాది అవమానం. మరికొంతమంది భరించలేక ఆత్మహత్య చేసుకుని చచ్చేవాళ్ళు ఉన్నారు, తెగించి బ్రతికే వాళ్ళు ఉన్నారు. బైబిల్ చెప్తుంది, పాపము అవమానమును ఏం చేస్తుందట? కలుగ చేస్తుంది. పాపం అవమానాన్ని కలుగ చేస్తుంది. రెండోది కూడా చూద్దాం. ఇలాగ వివరించుకుంటూ నేను చాలాసేపు మాట్లాడచ్చు,
సందర్భాన్ని బట్టి కొన్ని విషయాలే మాట్లాడడం. సామెతల గ్రంథంలోనే 6వ అధ్యాయము 33వ వచనాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 33వ వచనం. వాడు దెబ్బలకును, మీకు అర్థం కావడానికి 32, 33 చదువుదామా? 32, 33 చదివితే దేవుడికి దెబ్బలు కూడా తెలుస్తుంది. జారత్వం జరిగించేవాడు కేవలము బుద్ధిశూన్యుడు, ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే. వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును, వానికి కలుగు ఎన్నటికి తొలగిపో. రెండవది ప్రియులారా, జారత్వము జరిగించుట వలన అవమాన పాత్రుడవుతాడు. జారత్వం మీకు అర్థం కావడానికి బాగా వివరిస్తాను. జారత్వం అనేది దిగజారిపోవడం అని అర్థం. అక్కడ ఏం చెప్పాడు? జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు అన్నాడు. మీరు 6వ అధ్యాయము అంతటిని చదివితే ఆ 6వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు చదువుకుంటూ వస్తున్నప్పుడు అక్రమ సంబంధమును గురించి మాట్లాడుతూ వచ్చాడు. రే బాబు, నీకు వేరే వాని భార్యతో ఏం పని, వేరే వాని భర్తతో ఏం పని అని మాట్లాడాడు. అలాగే మీరు అర్థం కావడానికి 27, 28, 9 చదివిచ్చానా నేను? ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకుని ఎడల వాని వస్త్రములు కాలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా, తన పొరుగు వాని భార్యను ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు తప్పించుకొనుడు. ఈరోజు చాలా మటుకు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎన్నో విషయాలు మనం చూస్తున్నాం. ఎంతో మేనేజ్ చేసింటారు అక్రమ సంబంధాన్ని. అయితే ఒకటి చెప్తాను ప్రియులారా, పాపము ఎప్పుడు ఏం కాదు, దాగదు. కొంచెం పచ్చిగా మాట్లాడేవాళ్ళు పెద్దలు, మా నాన్న కూడా అనేవాడు, వ్యభిచారం దాన్ని ఇంకా పచ్చిగా మాట్లాడు, వ్యభిచారం దొంగతనం ఎప్పుడు దాగవంట, చాలా మెయింటైన్ చేయొచ్చు. ఇక్కడ అదే చెప్పాడు, అది అవమానం. ఈరోజు ఎవడన్నా భార్యను కొడుతున్నాడు అనుకుందాము, ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకురా కొట్టాడు అని అన్నారు. కొట్టుకున్నది తిట్టుకున్నది 10 మందికి తెలుస్తుంది. ఒకటి తెలిసిన తర్వాత ఎందుకురా అని అంటారు. వాడు ఏం కారణం లేకుండా కొడుతున్నాడంటే ఏం రా వాడు మంచోడా, వాని బతుకు ఎలాంటిదో మనకి తెలియదా? వాడి ముందు ఒకవేళ నిలయకపోయినా వాడి పాపపు స్థితి అవమానభరితంగా, లేదు ఒక స్త్రీ రహస్యంగా మెయింటైన్ చేస్తుంది అనుకుందాం, అప్పుడు వీళ్ళు కూడా చెప్తారు, అబ్బా ఇది తెలియదా? అందుకే మనం బైబిల్ గ్రంథాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు జారత్వము జరిగించిన ప్రతి వ్యక్తి కూడా అవమానభరితంగానే జీవితాలు ముగించారు. అది మనం దావీదునన్నా సంసోనునన్నా వీరి జీవితాలు అవమానభరితంగా. సంసోను అలాగ బజార్లోకి వచ్చి నిలబడితే ఎంత బలశూరుడు అని అంటే, అతన్ని లోపల పెట్టి ఆ రోజుల్లో కోట గోడలకు ఉన్నటువంటి ఆ అడ్డగడియలు ఎంత ఉండేవంటే కాడిమానంతుండేవి. ఈయన గోడ గడియలు వాకిలతో సహా ఒడిమిక్కుని పోయాడు. కానీ చేయకూడని తప్పు అతన్ని అవమానముతో, మీరు తర్వాత 16వ అధ్యాయం ముగింపులోనికి వస్తే ఆ ఊర్లో ఉన్న పసిబిడ్డలు మొదలుకొని పండు వృద్ధుల వరకు వారు మాట్లాడిన మాటలు హేయకరమైన మాటలు. వీడు మన బిడ్డల్ని ఇలాగ చూశాడురా, వీడు ఇలాగరా అని వాని కళ్ళు ఓడబీకి ఎన్ని మాట్లాడారు. ఆ అవమానం తట్టుకోలేకనే, ప్రభువా ఇదొక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని జనాలను చంపాడు, తను కూడా చచ్చిపోయాడు. అందుకే ప్రభునందు ప్రియులారా, జారత్వమునకు దూరముగా ఉండుట ఘనత. మనం ఏమనుకుంటాము అంటే ఏముందిలే, ఆ పక్కన ఏదో బలహీనత మన బలహీనత అని అనుకుంటాం. కానీ
అందుకే బైబిల్ గ్రంథంలో నూతన నిబంధనలో ఆయన అనేది ప్రతి వాడికి సొంత భార్య ఉండాలట, సొంత భర్త ఉండాలట. ఒకవేళ భార్యో భర్తో చనిపోతే మరలా పెళ్లి చేసుకోండి అన్నాడు, కానీ జారత్వము జరిగించమాకండి అన్నాడు. జారత్వము అంటే దిగజారిపోవడం, కిందికి పడిపోవడం, తన స్థాయిని మరిచిపోవడం. ఆ మధ్యకాలం కొన్ని న్యూస్లలో కర్ణాటక ప్రాంతంలో ఒక డిఏజీ క్యాడర్లో ఉన్నటువంటి వ్యక్తి ఒక అమ్మాయితో తన ఆఫీస్లోనే చేస్తున్నటువంటి రాసలీలలు బయటకు వచ్చినప్పుడు ఒక్కసారి ఎంత పొక్కిపోయింది. ఒకవేళ సేవకులుగా ఎవరైనా ఉండి పలాని వాళ్ళతో అక్రమ సంబంధమో ఇంకొకటి అని అంటే ఆ ప్రాంతంలో ఉన్న మిగతా సేవకులు అందరి మీద పడుతుంది. వారిని ఇంటికి పిలుచుకోవడానికి భయపడతారు. జారత్వం చాలా అవమానం. అందుకే ఆయన అన్నాడు, పాపము అవమానం కలుగు చేస్తుంది, జారత్వము కూడా ఏం కలుగు చేస్తుంది? అవమానం. మూడవది ఏం అవమానమో చూద్దామా? అక్కడ సామెతల గ్రంథం 19వ అధ్యాయానికి వద్దాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూద్దాం. 19:26వ వచనం. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును కీర్తిని కలుగ చేయువాడు. చాలు. మూడవది ఎవరట? తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయువాడు. లేరా ఈ బ్యాచ్ లోకంలో? బోలెడంతమంది ఉన్నారు, లెక్కలేనంతమంది ఉన్నారు. ఒక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు వేరువేరు చోట్ల ఉన్నారు. వృద్ధాప్యంలో వీరు ఒక ప్రాంతంలో ఉన్నారు. వయసు పైబడిపోయింది. ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు మాట్లాడుకున్నారు, అన్నయ్య అమ్మ వాళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చేసారా, కాబట్టి అమ్మ నాన్నను మన దగ్గర పెట్టుకుందాం అని అన్నారు. అంటేనే సరిపోదు కదా, పర్మిషన్ ఎక్కడి నుంచి రావాలి? లెటరు ఏమవుతున్నారు? పర్మిషన్ లెటర్ రాదా ఇంట్లోకి? పర్మిషన్ లెటర్ రాకోకుండా అన్నదమ్ములు మాట్లాడుకుంటానే అన్ని పనులు అయిపోతాయా? పర్మిషన్ లెటర్ ఇద్దరు ఇంట్లో పెట్టుకున్నారు, రేపు మాట్లాడుకుందాం రా అని. ఇద్దరు కోడళ్ళ మాట ఏంటంటే, ఇద్దరు కోడళ్ళ మాట చాలా మంచి నిర్ణయం. ఇద్దరు కోడళ్ళు చెప్పింది, అత్తను మన దగ్గర పెట్టుకుందాం, మామను వాళ్ళ దగ్గర పెడదాం. ఇద్దరదే అన్నారు. ప్రొద్దున వచ్చినప్పుడు ఏమైంది అని అంటే, అదే అన్నయ్య అమ్మని నా దగ్గర పెట్టుకుంటాను, నాన్న నీ దగ్గర పెట్టుకో. అది ఎట్లా అవుతుందిరా? అమ్మ నా దగ్గర ఉంటుంది, నాన్న నీ దగ్గర పెట్టుకో. ఏంటి ఇద్దరు అమ్మ అమ్మ అమ్మ? అమ్మ బోకులు కడుగుతుంది, వస్త్రాలు ఉతుకుతుంది, ఇంట్లో కసుదుబ్బుతుంది, కోడలకు సహకారిగా ఉంటుంది. తిట్టే సంగతి తర్వాత విషయం పెట్టుకో. నాన్న ఎంతసేపు కూర్చుంటాడు అంతే. కాబట్టి అమ్మే కావాలి. ఇప్పుడు అమ్మే కావాలన్న సందర్భం అలాగ అయిపోతే ఈ తల్లిదండ్రులు ఇద్దరు బిక్కమోకాలు వేసుకొని చూస్తున్నారు. ఎందుకో తెలుసా? బ్రతికిన కాలం అంతా వీళ్ళ కోసం. చిన్నోడు ఆ ఊర్లో చదువుతున్నాడంటే అమ్మ ఆ ఊర్లోకి పోయి రూమ్ తీసుకొని బాడెక్కుండి వాడికి అన్నం వండి పెడుతూ వానికి ట్యూషన్. వీడు ఇక్కడే ఉన్నాడంటే నాయన ఇక్కడుండి పిల్లలను బడి దగ్గర నుంచి పిలుచుకొచ్చి అది ఇది చేసేవాళ్ళు. తమ జీవిత కాలం అంతా కొడుకు దగ్గర అమ్మ అక్కడ నాన్న ఇక్కడ గడిపారు ఆల్రెడీ. వృద్ధాప్యములో ఇద్దరు ఒక చోటుండే అవకాశం పిల్లలు తల్లిదండ్రులకు ఇవ్వడంలే. దీన్ని బట్టి వారిరువురు మేము ఎక్కడికి రాము, ఇక్కడే ఉన్నామన్నారు. అక్కడే ఉన్నారు. మీకు ఒక విషయం చెప్పమంటారా? వారిరువురు ఇంట్లో చనిపోతే 40 రోజుల వరకు వాళ్ళ ఇంట్లో చనిపోయారన్న విషయం పిల్లలకు కానీ ఇరుగు పొరుగు వాళ్ళకు కానీ తెలియదు. మొన్న న్యూస్లో వచ్చింది, తెలీదు వాళ్ళకు. పగిలిపోయి భాగాలన్నీ చిందరవందరైపోయి భార్యాభర్తలు ఇద్దరు శిథిలమైపోయిన జీవితాలను ఆ దుర్వాసనను బట్టి ఎవరో కంప్లైంట్ చేస్తే అప్పుడు కూడా విదేశంలో ఉన్నటువంటి కొడుకు కోడలు రాలా, ఖననం చేశారు లోకంలో ఉన్న వాళ్ళు. ఇది ఒక వర్గం అయితే, రెండో వర్గం తరుముతున్నారంట. తండ్రిని తరిమి తల్లికి ఏం చేస్తున్నారంట? తల్లిని తరిమి తండ్రికి కీడు.
వారిరువురిని మాది కదు ఆస్తి, మాకు కదు కావాల్సింది. మీరు నమ్మండి ప్రియులారా, ఈరోజు లోకంలో ఆస్తిని ప్రేమించినంతగా అమ్మా నాన్నను ప్రేమించడంలా. ఒకవేళ ఏదైనా మాట్లాడితే అంతా వానికే ఇచ్చిన, వాళ్ళే చూసుకుంటారు పో, అంతా వానికే ఇచ్చినామంటే ఏం కోట్ల ఆస్తి ఉంటుంది వీళ్ళకు? ఏమీ ఉండదు. వీరికి ప్రేమ లేదు. అందుకే మీరు గమనించండి, ఎప్పుడు బైబిల్లో మాట నేను పదే పదే చెప్తుంటాను, మనుషుడు ఏమైతే విత్తుతాడో అదే. నీ కోడలు ఏమైతే చేస్తాదో రేపొద్దున నీకు వచ్చే కోడలు కూడా అదే చేస్తా. ఇక్కడ తల్లి తండ్రిని తరిమేసిన బాపతిది, అందుకే వాళ్లకు అవమానం. జమలమడుగు ప్రాంతంలో నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉంటారు. ఆయన ఒక మంచి ఎంప్లాయ్, అంటే స్వతహాగా పాస్టర్ కాదు, మధ్యలో ఏదో కొన్ని జిమ్మిక్కులు చేసి పాస్టర్ అయ్యాడు. ఇంటి మీద మీటింగ్స్, ఇంటి మీదనే చర్చి పెట్టాడు. ఆ ఊర్లో మేము ఒకసారి మీటింగ్ పెట్టడానికి వెళ్ళినప్పుడు పాస్టర్లు అందరినీ, అన్న మీటింగ్ రండి, మీ చర్చి వాళ్ళంతా రండి, గ్రౌండ్లో మీటింగ్స్ పెట్టామని చెప్పేసి అంటే అందరినీ, ఇంకా మనం ఎవరైనా పిలవాలంటే కొత్తగా ఒక ఆయన పాస్టర్గా అయ్యాడు. 200 నుంచి 300 మంది వస్తారు ఆయన దగ్గరికి, చాలా జనం వస్తారు. ఆయన్ను కూడా మనం ఒక మాట పిలిస్తే బాగుంటుంది అన్నారు. సరే పిలుద్దాం పదాన్ని వెళ్ళాం. ఆయన లేడు. ఆయన భార్యకి చెప్పి ఇంట్లో చెప్పి వచ్చేసాం మేము. ఇంకా వాళ్ళు వచ్చారో రాలేదో మీటింగ్ మాకు తెలియదు. మీటింగ్ అయిపోయింది. మరలా ఒక 3 నెలల తర్వాత అదే ఊరికి వెళ్ళాను. ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఆ ఊర్లో ఏదో సందర్భంలో ఒక ఇంట్లో ప్రార్థన చేస్తూ, ఈ దగ్గరలోనే కదా మనం అప్పుడు పాస్టర్ గారిని వెళ్ళి పిలిచి వచ్చాం, వాళ్ళు మన దగ్గరికి మీటింగ్కి వచ్చారా అని అడిగాం. రాలేదన్నారు. ఎందుకు రాలేదు అని అంటే, ఏమో లేదు, కారణం ఏదో తెలియదు, రాలేదన్నారు. పోన్లే, ఆయన దగ్గర ఇంకా పెరిగారా జనం, ఏమయ్యారు అని అన్నాను. లేదన్నా, ఇప్పుడు 200-300 మంది కాదు, 20 నుంచి 30 మంది వస్తున్నారు. ఎందుకోసం అని అన్నాడు. ఆ చర్చికి వచ్చే వాళ్ళందరూ గమనించింది ఏంటంటే, ఈయన అత్తామామని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు, అమ్మా నాన్నని తీసుకెళ్లి ఓల్డేజ్ హోమ్లో పెట్టాడు. మీకు అర్థమైందా? ఆయన భార్య వాళ్ళ అమ్మా నాన్నను ఇంట్లో పెట్టుకొని సేవ చేస్తున్నారు. ఈయనకు జన్మనిచ్చి ఇంత ఉద్యోగానికి కారణమైనటువంటి అమ్మా నాన్నను ఓల్డేజ్ హోమ్లో పెట్టారు. ఇది విశ్వాసులు చూశారు. వీడు చేసే ప్రసంగం ఒకటి, తల్లిదండ్రులు ప్రేమించండి, అట్టుండండి ఇట్టున్నా. వీడు మాత్రం వీళ్ళు తల్లిదండ్రులు ప్రేమించారు. వీడు మనకేం చెప్తాడు బోధ? అందుకే ఒక్కొక్కరు చెదిరిపోయారన్న. ఇంకా కొద్ది రోజులు ఉంటే అతను మళ్ళా పాత ఉద్యోగమే చేసుకుంటాడు తప్ప సేవ చేయడు. దేవుని బిడ్డలారా, మనం ఏదైనా ప్రార్థన చేసేటప్పుడు, ఏదైనా మనం దేవుణ్ణి అడిగేటప్పుడు మాదిరికరంగా, అందుకే బైబిల్ అనింది, వృద్ధాప్యం అనేది ముందు మన అమ్మ నాన్నకు వస్తే వాళ్ళ కాలం అయిపోతే రేపొద్దున మనకు కూడా వృద్ధాప్యమో. మనమేమో యవ్వనస్తులుగా ఉండేసి ఎప్పటికీ గట్టిగా ఉండం, మనం కూడా ముసలోళ్ళం అయిపోతాం. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.